కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఇప్పుడిప్పుడే శాఖల కేటాయింపుకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. నితిన్ గడ్కరీకి మళ్ళీ రోడ్లు రవాణా శాఖను కేటాయించారు. ఒక్కొక్కటిగా శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా బ్రేకింగ్ చూస్తున్నాము. నితిన్ గడ్కరీకి మళ్ళీ రోడ్లు రవాణా శాఖను కేటాయించారు. ఇక అలాగే రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రాకు ఆ శాఖను కేటాయించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 కేంద్ర మంత్రి పదవులను ప్రకటించారు. దీనికి సంబంధించి మరి ఏ శాఖలను కేటాయిస్తారు అన్న దాని మీద మాత్రం ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మరి ప్రాధాన్యత శాఖలను కేటాయిస్తారా లేదా అన్నది మాత్రం కొంత సస్పెన్స్గానే ఉంది. ప్రస్తుతం అయితే శాఖల కేటాయింపుకు సంబంధించి ముందుగా నితిన్ గడ్కరీ, ఆయన గతంలో కూడా రోడ్లు రవాణా శాఖకు ఆయన మంత్రిగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనకు మళ్ళీ అదే శాఖను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రాను నామినేట్ చేస్తూ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము శాఖల కేటాయింపుకు సంబంధించి.